హలో ప్రైజ్ రాడండి. కరెక్ట్గా ఈ వీడియో తీసి 1 ఇయర్ అయింది. మే 28 ఈరోజు. నాకు ఆ రోజు 4వ నెల ప్రెగ్నెంట్ అనమాట. నేను అప్పుడు అయితే మేము ఒక పెళ్ళికి వచ్చాము. పెళ్ళికి వచ్చినప్పుడు నా చేతులతోనే నేను మా వదినాల ఇంట్లో గారెలు పాయసం వండి అందరికీ పెట్టాను. నేనే ప్రెగ్నెంట్గా ఉండి నాకే ఫుల్ వామిటింగ్స్ అనమాట. అది కూడా కటికేగుళ్ళు, బాగా జ్వరము, అసలు లెగలేని పరిస్థితి. కానీ దేవుడు చూసారా, నా ఆసక్తిని ఎంత శక్తిగా మార్చి అందరికీ వండేలాంటి శక్తినిచ్చారో అదే దేవుని బ్లెస్సింగ్. అక్కడ ఏదన్నా మనం ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు ఏదన్నా ఇలాంటి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పసుపు తాడికి తోరణం కట్టుకోవాలంట. అది కట్టుకోమంటే నేను అస్సలు కట్టుకోనన్నా. ఎందుకు అంటే నా దేవుణ్ణి తప్ప నేను ఏ తాళ్ళని తాయెత్తుల్ని ఎలాంటి దాన్ని నేను నమ్మను. ఓన్లీ నా జీసస్తో ప్రేయర్ చేసిన ప్రేయర్ ఆయిల్ ఒక్కటే నమ్ముతాను. అదేంటో కానీ ఈ రోజుల్లో మరీ సుకుమారంగా చూస్తున్నారు పేరెంట్స్. అసలు చూడకండి ప్లీజ్. ఇదివరకు రోజుల్లో పొలాలు వెళ్ళి గొడ్డు చాకరీ చేసేవాళ్ళు ఎవరు, ప్రెగ్నెంట్గా నిండు కడుపుతో ఉండి. నేను నా చిన్నతనంలో చూసింది నేను బాగా గుర్తుంచుకొని నా మైండ్లో నేను ఒకటే పెట్టుకునేదాన్ని. ఎంత మోపులు మోసేవాళ్ళు, ఎంత గొడ్డు చాకరీ చేసేవాళ్ళు ఇదివరకటి రోజుల్లో ప్రెగ్నెన్సీలుగా ఉండి మంచిగా డెలివరీలు అయ్యి మంచి బేబీస్ని కన్నారు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఇలా ఉంటున్నారని నేను ఒకరిని క్వశ్చన్ చేసినప్పుడు ఇదివరకు రోజులు వేరు, ఈ రోజులు వేరు అన్నారు. ఏ రోజులైనా దేవుడు ఒక్కరే కదండి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఏకరీతిగా ఉన్నవాడు ఆయనే కదా. మరి ఇవన్నీ మనమే పెట్టుకున్నాం కానీ ఎవరూ పెట్టలేదు. ఏ దేంట్లోనూ ఏ శక్తి లేదు. నన్ను అడిగితే నేను అసలు రెస్ట్లెస్, ఫుల్ వర్క్ అనమాట. మేము షిఫ్ట్ అయ్యాము హైదరాబాద్ నుంచి గుడివాడ. అసలు బోల్డ్ చాకిరీ చేశాను. మళ్ళీ ఫ్యాన్సీ షాప్ పెట్టి స్టాక్ కోసం వెళ్ళాను. అసలు ఎంత గొడ్డు చాకిరీ చేశానంటే పొట్టేసుకొని ఎంత పని చేశానంటే మా ఆయనకి పొద్దున్నే లేసి 6ంటికి క్యారేజీ కట్టి అన్నీ చేసినా కూడా అసలు ఏమి తిండి తినకపోయినా కూడా దేవుడు మంచి బ్లెస్సింగ్తో మరి మంచి శ్రేష్ఠాన్ని నాకు ఇచ్చారు. ఈ సాక్ష్యం చాలదా? మన యేసు ప్రభువారు ఎంత గొప్పవారు.